guys, welcome back to Queen Madhu Official. Please subscribe. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ కూడా మంచి మీషో హ్యాండ్ బ్యాగ్ సిరీస్ తీసుకొచ్చాను, అది కూడా మన బడ్జెట్లో. సో ఈ రోజుతో అది లాస్ట్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ సిరీస్ అయితే లాస్ట్. ఇంకా రేపటి నుంచి అంతా కూడా కుర్తా వీడియోసే వస్తాయి, అది కూడా 10 సిరీస్ వస్తాయి అనమాట. సో వెయిట్ చేయండి. అండ్ తర్వాత హాఫ్ సారీస్ కోసం చేస్తాను, అండ్ సారీస్ కూడా చేస్తాను. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఓపెన్ చేసి చూసేద్దాం. ఈసారి అయితే నేను 5 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చాను, అవి కూడా మన బడ్జెట్లో చాలా బాగుంటాయి. సో వీడియోని ఫిల్ ది ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బ్యాగ్స్ ఇవన్నీ దాచి ఉంచాను. యాక్చువల్గా మొన్నే చేసేయాల్సింది, బట్ అప్పటికి ఇవన్నీ రాలేదు. అందుకే మొన్న 6 చేశాను, ఇప్పుడు మిగతా 5 చేస్తున్నాను అనమాట. సో అది మ్యాటర్. 3, 4 అండ్ 5 నా ఒళ్ళో ఉంది, చూపించలేను. సో అదనమాట. ఫస్ట్ బుల్లిగా నా చేతిలో ఉంది, ఇది ఓపెన్ చేసేద్దాం ఎలా ఉందో. ఎక్కువ ల్యాగ్ చేయాలని నాకు లేదు, అందుకే త్వరగా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ నా ఫేవరెట్ ఉందా కాదా తెలియదు. బాగుంది, చిన్న వాలెట్లా ఉంది. ఇది క్లిప్ మోడల్ ఇచ్చారనమాట, ఇలా అండ్ ఇలా ఓపెన్. క్లిప్ చూసారా, బెల్ట్. ఇది బెల్ట్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట, అంటే సింపుల్గా స్టైలిష్గా ఉంటుంది, బాగుంది చాలా. దీని పాకెట్స్ ఏమి ఇచ్చారంటే లోపల ఇలా జిప్ ఇచ్చాడు, అండ్ ఇది అండ్ ఫ్రంట్ ఇది ప్రెస్బుల్ అనమాట. ఇది బయట తీసేస్తే ప్రెస్ చేసుకోవచ్చు, ఇలా బాగుంది కదా, చాలా బాగుంది సింపుల్గా. అండ్ దీనికి ఇచ్చి బెల్ట్ కూడా చాలా సన్నంగా ఉంది, బెల్ట్ బాగుంది. పెట్టి చూద్దాం హౌ ఇట్స్ లుక్ అని. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే హ్యాండ్ బ్యాగ్స్ లేవు, సో అందుకని చెప్పేసి ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే బుక్ చేశాను. నా ఒక్కదానికి కాదు, మా అత్తయ్యకి, మా మమ్మీకి, నాకు, మేము ముగ్గురమే కదా ఇంట్లో లేడీస్. సో అదనమాట. బాగుంది, బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇలా వదిలేస్తే ఇలా మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట, ఇలా వేసుకోవచ్చు. సో ఇది ఓకే. సో సెకండ్ వన్ ఓపెన్ చేద్దాం. సెట్ పడుతుంది ఎందుకో మరి, నాకు ఎందుకు ఇంత స్వెట్ పడుతుందో నాకే అర్థం కాదు, ఓన్లీ ఫేస్కే పడుతుంది. నా ఫేవరెట్ కలర్, మీకు అర్థమైంది ఉంటుంది ఫేవరెట్ కలర్ ఉంది కానీ ఇది ఎక్కడైనా పడితే కర్రీగా అయిపోద్ది అన్నది ఒక భయం వస్తుంది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఓపెన్ చేద్దాం లోపల ఏమున్నాయి ఇంకా. ఓకే, దీనికి ఇంకొక బ్యాగ్ కూడా అదే సారీ ఇంకొకటి కూడా ఇచ్చాడు, బెల్ట్ ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజు, అంటే లోపల ఇలా ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే హైట్ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బాగుంది. ఈ బెల్ట్ రిమూవబుల్ అనమాట, అంటే కొంతమంది షార్ట్గా వేసుకుంటారు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? మీకు వేసుకొని చూపిస్తాను. అండ్ లోపల పెద్దగా స్పేస్ ఏం లేదు, జస్ట్ ఒక ఫోన్ సంథింగ్ అలా, అంటే జిప్స్ లేవు, స్పేస్ ఉంది కానీ జిప్స్ ఏం లేవు. ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇలా వేసుకుంటారు కదా, లైక్ ఇలా 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 వేసుకుంటారు. లేదు అనుకుంటే ఆ బెల్ట్ వేసేసుకొని ఫుల్గా వేసుకోవచ్చు. 2 బెల్ట్స్ ఇచ్చాడు అనమాట, బాగుంది, చాలా బాగుంది కదా, బాగా నచ్చింది. ఈ డ్రెస్ మనకి బాగుంది కదా, వైట్. ఓకే ఫైన్, చాలా బాగుంది. దీనికి 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది, క్వాలిటీ బాగుంది చాలా.
బెల్ట్ కూడా బాగున్నాయి. 2 బెల్ట్స్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్‌మెంట్‌కి చాలా బాగుంది. ఇప్పుడు థర్డ్ వన్ ఓపెన్ చేద్దాం. అసలు ఎందులో ఏముందో అర్థం కావట్లేదు. అంటే బయటికి విజిబుల్ లేదు కదా! సో, అర్థం కావట్లేదు. విజిబిలిటీ ఉంటే అర్థమవుతది. ఇది కొంచెం యూనిక్‌గా ఉంటదనమాట. ఫ్లవర్ బ్యాగ్ చాలా బాగుంది. చాలా యూనిక్‌గా ఉంటదిది. ఇందులో స్పేస్ జస్ట్ ఇలా వస్తదనమాట. స్పేస్ కూడా బానే ఉంది. ఎక్కువ జిప్స్ ఏం లేకపోయినా స్పేస్ బాగుంది. ఓహ్ మై గాడ్! భలే ఉంది కదా బ్యాగ్ బుద్ధిగా. ఇలాంటి కాటన్ డ్రెసెస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటది. యూనిక్‌గా ఉంటది. బాగుంది. ఇలాంటి కాటన్ డ్రెసెస్ వేసుకొని సింపుల్‌గా వేర్ చేయడానికి బాగుంటదనమాట. ఇది మొత్తం మనం మ్యాట్ ఏసుకుంటాం కదా కింద. మ్యాట్ లాగా అలా ఉందనమాట. సో, బాగుంది చాలా. ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా! బాగుంది. అండ్ తర్వాత ఎక్కువ సేపు లాగ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అందులో ఎంత విషయం ఉందో అంతే చెప్పాలి. అనవసరమైనవన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా! అంటే ఎక్కువగా లెంత్ రావాలని చెప్పేసి సాగదీయాలని లేదు. అందుకని త్వరగా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ తర్వాత నా ఫేవరెట్ బ్యాగ్. నా ఫేవరెట్ బ్యాగ్ ఎందుకనంటే ఎప్పటినుంచో నేను జగదాంబ వెళ్ళిన ప్రతిసారి కొందామనుకోవడం, కొనకపోవడం. ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు కూడా కొందామనుకున్నాను, కొనకపోవడం ఇది. జీన్స్ మీదకి ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. చాలా బాగుంటది. లెగ్గిన్ టాప్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటది. చూసారా జిప్స్? చాలా బాగుంటది. స్పేస్ కూడా చాలా బాగుంటది. నేను ప్రైజెస్ అన్ని పక్కన ఇస్తాను. నాకు ఐడియా లేదు ప్రైజెస్. గుర్తులేదు అంతే. చూసారా? దీనికి హ్యాండిల్ ఇచ్చారు బెల్ట్. చాలా స్పేస్ ఉంది. చూడటానికి ఎంత చిన్నగా కనిపిస్తుంది కానీ ఎన్ని జిప్స్ 3 జిప్స్ ఉన్నాయి. జిప్స్ లోపల మళ్ళీ సెల్ఫ్‌లా ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బెల్ట్. ఇంకా నా వీడియోస్ అన్నిట్లో నేను ఎక్కడికైనా బయటకెళ్ళినప్పుడు మీరు కన్ఫర్మ్‌గా చూస్తారు. అంటే నేను వేసుకుంటాను కదా ఇవన్నీ. అంటే చాలా మంది అనుకుంటారు అసలు ఐటెమ్స్ అన్నీ ఏం చేస్తున్నాను అనుకుంటారు కదా! నేను ఉంచుకుంటాను. ఇది బాగుందా? మా నాన్నకి కూడా నచ్చింది ఇది. బాగుందే? ఇలాగా ఇంకా లెంత్ కూడా వస్తది ఎక్కువగా. చాలా బాగుంది బ్యాగ్ మాత్రం. అలా ఫోన్ పట్టేస్తది. కార్డ్స్ పెట్టుకోవచ్చు, క్యాష్ పెట్టుకోవచ్చు. అంటే హెవీ ఐటెమ్స్ ఏమి అవ్వకపోవచ్చు గానీ చాలా బాగుంటది. అదంటే సింపుల్‌గా ఎక్కడికైనా బయటికి ఇలా వెళ్ళినప్పుడు, రోడ్స్‌కెళ్ళినప్పుడు అలా బాగుంటది. నాకు బా నచ్చింది. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఏంటంటే 1+5 ఆఫర్ లాగా చాలా బాగుంది. నాకు బా నచ్చింది. ఇందులో 5 ఆర్ 6 ఉంటాయి. అంటే కాంబోలా అన్నమాట. నాకు అందుకే నచ్చింది. ఇందులో చాలా ఉంటాయి. చాలా బ్యాగ్స్ ఉంటాయి. అమ్మ! ఇందులో 5 6 ఉంటాయనుకుంటా మొత్తం అన్ని కలిపి. మరి నాకు కూడా ఐడియా లేదు మర్చిపోయాను. అంటే వాలెట్‌తో సహా బ్యాగ్ నుంచి వాలెట్‌తో సహా. ఇదొచ్చేసి బ్యాగ్. ఎవరైనా ఆఫీసెస్‌కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బావుంటది బ్యాగ్ ఇది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్యాక్ ఇలా ఉంది. అండ్ ఫ్రంట్. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం. అసలైన టాస్క్ ఏంటంటే ఇది ఓపెన్ చేయడం మనకు రాలే. ఓహ్! ఛ! ఇంత జటిలంగా అనుకోలేదు. జస్ట్ ఇది ఉందా ఇలాగా లాక్ చేసుకోవడం, ఇలా ఓపెన్ చేయడం అనమాట. నాకు అది చెప్పడం రాలేదు. అండ్ ఓపెన్ చేస్తే ఇందులో చెప్పాను కదా బ్యాగ్స్. ఫస్ట్ వచ్చేసి చిన్న పౌచ్ లాంటిది ఇచ్చాడు. అండ్ దీనికి బ్యాగ్ అదే హ్యాండిల్ ఇచ్చారన్నమాట. ఇలా వేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా లైక్ అంటే దీంట్లో ఇంకేం పాకెట్స్ ఏమి ఉండవు. జస్ట్ హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు.
బ్యాగ్ ఇది ఎంత కాలం అంటే అంత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఒకటి. అండ్ ఇప్పుడు రెండోది చిన్న పర్స్ ఇచ్చాడనమాట. దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. సూపర్ కదా! హ్యాండ్ బ్యాగ్ ఇది పర్స్ కాదు, హ్యాండ్ బ్యాగే. సరే భలే ఉంది. ఇలా ఇచ్చాడు. చైన్ ఇచ్చాడు దీనికి. కాకపోతే ఈ చైన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే త్వరగా కలర్ షేడ్ అయిపోతుంది. అంటే గాలి తగిలిన ప్లేస్ అసలు పెట్టకూడదు. ఇదే కాదు, ఏవైనా మన వేసుకుంటాం కదా జ్యువెలరీస్ కూడా, ఫ్యాన్ గాలి తగిలి చోటు పెడితే అది బేగా కలర్ పోతాయి. సో ఇది ఇలా ఇచ్చాడు. మీరు ఇది ఒకవేళ కలర్ షేడ్ అయిపోయినా ఈ ఈ బెల్ట్ ఉంది కదా, ఇది దీనికి యూస్ చేసుకోవచ్చు. దీని కలర్ పోయినా, ఎందుకంటే ఇవన్నీ క్లిప్సే కాబట్టి రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతాయి. సో ఇది దీనికి పెట్టేసుకోవచ్చు. 2 in 1 అంటే దానికి యూస్ చేసుకోవచ్చు, దీనికి యూస్ చేసుకోవచ్చు. సో రెండు అయినాయి. ఇచ్చాడు, పర్సులు ఇచ్చాడు అనుకుంటా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా పర్స్ ఇచ్చాడు. ఇది జిప్. అండ్ ఈ ముందు చిన్న పాకెట్ లాగా ఇచ్చాడు. దీనికి కూడా జిప్పే. బాగుంది చిన్నగా. ఎవరైనా అంటే మనం ఈ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు ఇందులో క్యారేజెస్ సమ్ ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకుంటాం, లిప్స్టిక్స్ అవన్నీ బ్యూటీ ఐటమ్స్. క్యాష్ ఇందులో పెట్టుకొని ఇది ఇందులో పెట్టుకోవచ్చు ఇలా, అలా అనమాట. సో ఇది ఇలా పర్స్. ఇది చూడండి, బుల్లి పర్స్ ఎంత చిన్నగా ఉందో. సో స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ ఉండేదన్నా ఉంది క్లిప్. ఇది కూడా బాగుంది. చిన్న చిన్నగా మనీ అంటే ఇట్లా చిన్న పిల్లలకి వాడుకుంటే బాగుంటుంది. లేదా మనమే ఇందులో మనీ పెట్టుకొని పెద్ద బ్యాగ్లో పెట్టేసుకున్నాం. అరే మళ్ళీ జిప్ దీనికి. అరే క్యూట్గా ఉంది కదా చాలా. ఎన్ని ఇచ్చాడో చూద్దాం. పెద్ద బ్యాగ్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఇంకొక హ్యాండ్ బ్యాగ్. అండ్ తర్వాత ఇంకొక హ్యాండ్ బ్యాగ్, చిన్న పర్స్. అండ్ తర్వాత బుల్లి పర్స్. మొత్తం 5 ఇచ్చాడు. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 500 అలా అనుకుంటున్నాను నేనైతే. మెన్షన్ చేస్తాను కదా. బాగా ఇచ్చాడు కదా. ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు బయట ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, ఇంకా కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అయ్యేలా ఉన్నాయి. నాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మా నాన్నమ్మకి ఇది బాగా నచ్చిందంట, ఈ ఫ్లవర్ ఉన్నది. అండ్ నాకైతే ఈ వైట్ వన్ చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత చెప్పాను కదా నా ఫేవరెట్, ఇది కూడా బాగా నచ్చింది. అన్నీ బాగున్నాయి, బాగాలేదు అనడానికి ఏం లేదు. అన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. అయిపోయి కదా 5 ఐటమ్స్. సో ఇది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాను, వెళ్ళి తీసుకోండి. అన్ని క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నేను బాగోకపోతే ముందుగానే చెప్తాను, క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి. చైన్స్ కూడా ఏది కలర్ పోయేటట్టుగానే ఏం లేదు. అందుకని చెప్పేసి ఈ బెల్ట్ వచ్చి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఇది కలర్ పోయినా ఇది బంద్ చేస్తాను అని చెప్పి. దీనికి 2 ఇచ్చాడు కదా, మనం చూసాం కాబట్టి. ఇది ఒకవేళ కలర్ షేడ్ అయిపోయినా ఇది బాగా యూజ్ అవుతుంది. సో అలా అనమాట. సో ఇదండి వీడియో అయితే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ చాలా వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. చాలామంది కామెంట్ చేస్తున్నారు, సిస్టర్ అది చేయండి ఇది చేయండి. షూర్గా మీరు అడిగిన ప్రతి వీడియో అయితే నేను చేస్తాను. మీకు ఎవరికైనా కూడా ఏదైనా శారీస్ ఆర్ డ్రెస్సెస్, ఇంకేదైనా ప్రోడక్ట్ చూసి దాని మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి లింక్ కింద కామెంట్ చేస్తున్నారు కదా, దీనికోసం చేయండి అని, దాని లింక్ నాకు చెప్తే అదే పంపిస్తే ఆ లింక్ నేను తీసుకొని అవి నేను అదే లైక్ ఆ లింక్ నేను ఓపెన్ చేసి చూసి ఆ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను క్లియర్గా చూపిస్తాను కూడా, నేను తీసేసుకొని మీకు చూపిస్తాను. హాఫ్ శారీస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి. దీనికోసం రివ్యూ కావాలి, ఈ డ్రెస్ ఎలా ఉందో రివ్యూ చెప్పండి అంటే నేను తీసుకొని నేను వేసుకొని మీకు చూపిస్తాను. సో అది బాగుంటే మీరు తీసుకుంటారు, లేకపోతే లేదు. అండ్ నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ప్రతిదీ కూడా అది బాగుంటేనే మీకు చెప్తాను. ఎందుకంటే డబ్బులు పెట్టుకున్న తర్వాత అది వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ బ్యాగ్స్లో కూడా నేను ఇది 5 సెట్ అని చెప్పాను కదా, ఈ 5 సెట్ ఇంట్లో జనరల్గా యూజ్ చేసుకున్న వాళ్ళకి పనిచేస్తుంది, కానీ స్టైలిష్గా యూజ్ చేసుకోవడానికి అయితే పనికి రాదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇవేమని అంటారా, స్టైలిష్గా బాగా యూజ్ అవుతాయి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళిన కానీ. ఇదేంటంటే మనం ఇంట్లో పేరెంట్స్ లాంటి ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళకి పెద్దగా అంటే వాళ్ళు ఏంటంటే ఐటమ్స్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఉంటే చాలు అనుకుంటారు తప్ప వాళ్ళంతా మోడర్న్గా ఏమైనా ఉండదు. కానీ అయినా బాగానే ఉంది, మోడర్న్గానే ఉంటుంది. సో అలా అనమాట. అలాంటి వాళ్ళకి అది. అందుకని చెప్పేసి నేను ప్రతిదీ కూడా రివ్యూ అనేది జెన్యూన్గా ఇస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీకు హాఫ్ సారీస్ కానీ, సారీస్ కోసం కానీ, దేనికోసం డౌట్ ఉంటే నాకు ఆ లింక్ పంపించి, సిస్టర్ నాకు ఈ వీడియో చేయండి అంటే
నేను వెంటనే అది తీసుకొని మీకు రివ్యూ చేస్తాను. షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియో కానీ ఒక 4, 5 పెడితే ఫుల్ వీడియో పెడతాను. లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెడితే అది ఒక్కొక్కటి తీసుకొని హాఫ్ వీడియో చేసి అయితే పెడతాను. సో అదనమాట. రేపటి నుంచి ఇంకా వచ్చే ప్రతి వీడియో కూడా కుర్తా సెట్స్ సిరీస్ అయితే వస్తాయి. 10 సిరీస్ ఇస్తాను. 10 సిరీస్ కూడా అద్దరిపోతాయి డ్రెస్సెస్. అది మన బడ్జెట్లో ఉంటాయి. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.